సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫార్మ్ అయిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత సినిమా ఇండస్ట్రీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు కూడా సినిమా ఇండస్ట్రీ పైన కక్షపూరితంగానే వ్యవహరిస్తున్నారు. అంటే ఇప్పటివరకు జరిగిన కొన్ని సంఘటనలు చూసుకుంటే సార్, ఇప్పుడు అల్లు అర్జున్ గారి అరెస్ట్ కానివ్వండి, లేకుంటే హైదరాబాద్‌లో నాగార్జున గారు కానివ్వండి, ఆ గద్దర్ అవార్డ్స్ విషయంలో కూడా కాస్త జరిగింది. మోహన్ బాబు గారి ఇష్యూ ఇలా చాలా వరకు అంటే రేవంత్ రెడ్డి గారు అగెయిన్స్ట్‌గా వెళ్తున్నారు సినిమా ఇండస్ట్రీకి అని అంటున్నారు. అంటే ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీ ఇటువంటివి కూడా ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఉన్న బీఆర్ఎస్ హయాంలో గానివ్వండి. ఎందుకు ఈ విధంగా ఆయన వెళ్తున్నారు? మరి సినిమా ఇండస్ట్రీ కూడా ఇదంతా కూడా గమనించి మకాం మార్చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా కూడా కొన్ని కథనాలైతే వెలువడుతున్నాయి సార్. మరి దీనిపైన మీ విశ్లేషణ ఏంటి సార్? అంటే సినిమా పరిశ్రమ మొత్తం కూడా ఒక తాటి మీదకొచ్చి హ్మ్. రేవంత్ రెడ్డికి ఏదో ఒక అంటే ఆయనకి ఒక గుణపాఠం నేర్పాలని అనుకుంటున్నట్టుగాను, హ్మ్. అసలు ఇండస్ట్రీ ఇక్కడి నుంచి షిఫ్ట్ అయిపోతే అలా ఉంటుంది అని ఆలోచిస్తున్నట్టుగా కూడా కొన్ని సోషల్ మీడియాలో స్టోరీస్ అయితే రాసేస్తున్నారు. అవును. వెబ్‌సైట్‌ల్లోనూ వాటిలోనూ ప్రధాన స్రవంతి మీడియాలో కూడా కొంత ఈ లీడ్ ఇస్తూ రాస్తున్నారు. అది ఆ ధోరణి నడుస్తోంది. నిజానికి ఒకటి అంటే ఎక్కడికెళ్ళిపోతారు వీళ్ళు షిఫ్ట్ అవ్వడం అంటే ఏపీకి షిఫ్ట్ అవుతారు అనుకుందాం. హ్మ్. ఏపీకి షిఫ్ట్ అవ్వమని ఆల్రెడీ తెలంగాణ ఉద్యమ కాలంలో చెప్పేసారు అయిపోయింది. అయితే తర్వాత రోజుల్లో జరగలేదు అది. రామోజీ ఫిల్మ్ సిటీని 1000 నాగళ్లతో దున్నించేస్తానన్నటువంటి బీఆర్ఎస్ ఆ నినాదం నుంచి వెనక్కెళ్ళింది. హ్మ్. రాచకొండ గుట్టల్లో తెలంగాణ సినిమా కోసం ఒక ఫిల్మ్ సిటీ నిర్మిస్తాను అని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఆ మాట మర్చిపోయాడు తర్వాత. ఓకే. తెలంగాణ సినిమా, ఆంధ్ర సినిమా అని 2గా ఏర్పడటం ఈ అకేషన్‌లో జరిగితే మంచిదే. నారాయణ రెడ్డి గారు కూడా తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది ఆ రోజున రామారావు గారి ప్రోద్బలంతో రాసినప్పటికీ, ఆ తర్వాత ఆయన గొంతు సవరించుకుని తెలుగు జాతి మనది, 2గా వెలుగు జాతి మనది అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి సాహిత్య అకాడమీ పురస్కారం తెలుగుకివ్వాలి అనుకుంటే, ఏ రాష్ట్రపు తెలుగుకివ్వాలి అనేది ప్రశ్న వస్తుంది. హ్మ్. కాబట్టి తెలంగాణ తెలుగు, ఆంధ్ర తెలుగుగా ఉండటం తప్పేం గాదు. అప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న రచయితలకి విడిగా గుర్తింపు దక్కుతుంది. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రచయితలకు విడిగా గుర్తింపు దక్కుతుంది. అవును. ఇది అంతా తెలుగే కావచ్చు. కానీ 2 రాష్ట్రాలుగా ఉన్నప్పుడు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం, ఈ ప్రాంతపు నాగరికత, ఈ ప్రాంతపు పద్ధతులు, దానికి సంబంధించి సాహిత్యం ఉంటుంది. హ్మ్. ఈ ప్రాంతం సమస్యల మీద. తెలుగే కావచ్చు గానీ, ఈ ప్రాంతానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఈ ప్రాంతానికి ఉంటుంది. ఓకే. ఈ ప్రాంతపు సాహిత్యానికి ఉండే ప్రత్యేకత ఈ ప్రాంతానికి ఉంటుంది. హ్మ్. ఆ ప్రాంతపు సాహిత్యానికి ఉండే ప్రత్యేకత ఆ ప్రాంతానికి ఉంటుంది. ఓకే. సో, ఈ రెండిటిని కలిపి తెలుగు అనే గాట కట్టేసి, హ్మ్. ఒకళ్ళకే అవార్డు ఇవ్వడం తప్పు. హ్మ్. ఖచ్చితంగా తెలంగాణ తెలుగుకి అవార్డు ఇవ్వాలా, ఆంధ్ర తెలుగుకి అవార్డు ఇవ్వాలా. అలాగే ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రం కింద తెలుగు సినిమాకి అవార్డు ఇస్తే కుదరదు. హ్మ్. అది మాట్లాడాలి వీళ్ళు. తెలంగాణ కవులు, కళాకారులు ఉన్నారు కదా! నరసింహరావు గారు అవును. వీళ్ళందరూ మాట్లాడాల్సిన విషయం అది. హ్మ్. తెలంగాణ సినిమా వేరు, ఆంధ్ర సినిమా వేరు. ఆంధ్ర ప్రాంతపు జీవితాలని ప్రతిబింబింపజేసే సినిమాలు ఆంధ్ర సినిమాలు. తెలంగాణ ప్రాంతాన్ని ప్రతిబింబింపజేసే తెలంగాణ ప్రజల జీవితాలని ప్రతిబింబింపజేసే సినిమాలు తెలంగాణ సినిమాలు. తెలంగాణ సినిమా అనేది ఎమర్జ్ కావాలి. హ్మ్. ఎమర్జ్ కాలేదు ఈరోజు వరకు. కాబట్టి తెలంగాణ సినిమా ఎమర్జ్ అవుతుంది. తెలంగాణ సినిమా కోసం మేము ఉద్యమం చేస్తున్నాం అని చెప్పినటువంటి వారందరూ హ్మ్. ఒక అడుగు ఈ సందర్భంగా ముందుకేసి, ఈ మాట్లాడుతున్నటువంటి వాళ్ళ నోళ్ళు మూయించాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే. అనేక రాజకీయ కారణాల వలన ఉద్యమ కాలంలో మాట్లాడిన మాటలు, తరువాత పరిపాలనలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పక్కన పెట్టింది. హ్మ్. ఆ పక్కన పెట్టడం వలన ఫిలిం ఛాంబర్లు అవన్నీ నడుస్తున్నాయి. ఆంధ్ర ఫిలిం ఛాంబర్‌గానే నడుస్తోందది. ఓకే. ఏది ప్రధానంగా ఉన్నటువంటి ఛాంబర్. హ్మ్. తెలంగాణ ఫిలిం ఛాంబర్ అని ఒకటుంది. అయితే అది దీనికి తోకగా, ఆరో వేలుగా నడుస్తోంది. ఓకే. ఇది వాస్తవం. కాబట్టి ఈ పరిస్థితి పోవాల. ఒకవేళ వీళ్ళు వెళ్ళిపోతాను అంటే వెళ్ళిపోవడం మంచిదే. నో ఇష్యూస్. అంత మాత్రం చేత వీళ్ళు ఇల్లు జప్తు చేయాల్సిన అవసరము,
లేకపోతే వీళ్ళ స్టూడియోలు జప్తు చేయాల్సిన అవసరమో లేదు. అవి ఉంటాయి. దాని వ్యాపారం అవి చేసుకుంటాయి, తప్పేం లేదు. ఇక్కడ ఎవరైనా ఒక రెండోది, ఇక్కడ రేవంత్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడు ఉమ్, అని మాట్లాడటానికి ముందు అందరి మీద వ్యవహరిస్తున్నాడా అనేది చూడాలి. ఇండస్ట్రీ మేము రేట్లు పెంచుకుంటామంటే వాళ్ళు పెంచుకోమనే చెప్పారు కదా. ఉమ్, వీళ్ళు వెళ్ళి అడిగినటువంటి ఏ సౌలభ్యాన్ని వాళ్ళు కాదనలా. ఉమ్, ఒకటి. రెండోది, వీళ్ళు అడిగింది ఏమిటి, మీరు దేనికైనా మా దగ్గరికి రండి మేము ఇస్తాం, కానీ కొన్ని ప్రయారిటీ అంశాలు ఉన్నాయి ప్రభుత్వానికి. పర్టికులర్గా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలనుకుంటున్నాం. దానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లు మీరు మీ ఖర్చుతో చేసేవాడిని మాకు చేసిస్తే అది మేము ప్లే చేసుకుంటాం అని అడిగారు. చిరంజీవి గారు ఒకటి చేసి ఇచ్చాడు, ఓకే. ఇంకొకళ్ళు ఎవరో ఇంకొకటి చేసి ఇచ్చారు. అలా ఒక మేరకు నడుస్తోంది. ఈ క్రమంలోనే నాగార్జున గారి పరిస్థితి ఏంటి, అది హైడ్రా వాళ్ళు నిజంగానే చెరువు పరివాహక ప్రాంతాన్ని వాడారు. ఉమ్, వాడటం వలన జరిగింది. అది ఆల్రెడీ బీఆర్ఎస్ టైంలో కూడా నోటీసులు ఇచ్చారు. అది కొత్త విషయం కాదు, పాత విషయమే. ఓకే. గతంలో కూడా వారికి నోటీసులు అందినాయి, వారు మేనేజ్ చేసుకున్నారు. ఈసారి మేనేజ్మెంట్ జరక్క దాన్ని ధ్వంసం చేయాల్సిన పరిస్థితి దాపురించింది. ఉమ్, అది దానికి ఒక బేస్ ఉంది. నాగార్జున అనే ఆయన సినిమా పరిశ్రమకు చెందిన అగ్ర హీరోనే అయినప్పటికీ ఆయన చేస్తున్నటువంటి వ్యాపారానికి సంబంధించిన ఒక ఇబ్బందికర పరిస్థితి ఉండబట్టి అక్కడ కూల్చివేత జరిగింది. ఉమ్, అలాగే ఆలీకి సంబంధించి కూడా ఆయన తన ఫామ్ హౌస్ను వేరే వాళ్ళకి ఎవరికో లీజుకి ఇచ్చారు. ఆ లీజుకి ఇచ్చిన వాళ్ళు ఏదో నిర్మాణాలు చేపట్టబోయారు. ఆ నిర్మాణాలకు సంబంధించి అక్కడ ఉన్న లోకల్ గవర్నమెంట్ బాడీస్ నుంచి నోటీసులు వచ్చినాయి ఆయనకి. ఓకే. ఆ నోటీసులకి సంబంధించి నేను ఆ ప్రికాషన్స్ తీసుకుంటానని చెప్పాడు ఆయన. ఉమ్, అయిపోయింది. అంటే ఆ ప్రాంతంలో అనుమతించని రేంజ్కి నిర్మాణాలు జరుపుతామని వాళ్ళు అనుకున్నారు, జరపాలనుకున్నారు. అది కాదన్నారు వీళ్ళు. ఓకే. అది కూడా నిబంధనలకు లోబడి జరిగిందే తప్ప ఉమ్, అలీ కాబట్టి కట్టుకోవచ్చు అంటే మిగిలిన వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. ఆ పక్కన ఉన్నవాడు వెళ్ళి ఆయనకి ఇచ్చారు నాకు ఎందుకు ఇవ్వరు అని అడుగుతాడు కదా. అవును. అక్కడ సినిమా యాక్టర్ కళాకారుడి క్రైటీరియాస్ ఏమీ రావు కదా. ఉమ్, అందుకని లా అనేది ఎవరికైనా ఒకటే. ఒక సినిమా నటుడు మర్డర్ చేస్తే అతనికి శిక్ష లేకుండా ఉండదు కదా. అవును. ఈవెన్ ఎంజీఆర్ మీద కాల్పులు జరిపినటువంటి ఎంఆర్ రాధాని కూడా అరెస్ట్ చేసి కూర్చోబెట్టారు కదా జైల్లో ఆ రోజుల్లో. సినిమా నటులు సినిమా సెట్లో జరిగిన గొడవ మనకేం సంబంధం, అనుకోలేదు కదా ఎవరు ఆ రోజున. ఉమ్, కాబట్టి ఎవరైనా నేరం చేసిన వారు ఆ నేరం తాలూకా ఇబ్బందులు అనుభవించాలి. వీళ్ళకి ప్రివిలేజెస్ ఉండవు. ప్రివిలేజెస్ ఉండొచ్చు అనుకుంటే ప్రమాదం. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి థియేటర్ని పగలగొట్టారు ఒక టైంలో. ఆయన ఏమీ కాదనలేదు కదా ఆ రోజున. అక్కడేదో ఆయన సినిమాల్లో ఉన్నంతకాలం కనిపించని వైలేషను ఆయన ఎప్పుడైతే పొలిటికల్ పార్టీ అనౌన్స్ చేశాడో అప్పుడు కనిపించినాయి. ఓకే. కనిపించి నోటీసులు ఇచ్చారు. ఉమ్, అయ్యా మీరు ప్రభుత్వం అంటే మాస్టర్ ప్లాన్లో ఒక రోడ్డు ఉంది అక్కడ, ఆ రోడ్డుని ఆక్రమించి కట్టారు మీరు అని నోటీసులు ఇచ్చారు. ఉమ్, మీరు నాకు ఎంత టైం ఇస్తారో అంత టైం ఇవ్వండి, ఆ టైంలోపు నేనే పగలగొట్టి ఉతలకు వచ్చేస్తాను. ఓకే. ఎక్కడి వరకు కావాలో మార్క్ చేయండి, నేనే పగలగొట్టుకుని ఉతలకు వస్తాను, మీరు బుల్డోజర్లను పంపించక్కర్లేదు అన్నాడు ఆయన. ఉమ్, ఆ టైం ఇచ్చారు, ఇవి పెట్టారు, ఆయనే కొట్టేసుకుని వెనక్కి వచ్చాడు. ఓకే. సో ఇలా ఈ రోజున కొత్త ఏం కాదు. ఆ రోజున ఆయన అది నిజానికి పొలిటికల్ గొడవ. ఉమ్, ఎందుకంటే దాదాపు 15 ఏళ్ళు ఇబ్బంది కాంది ఆయన పొలిటికల్ పార్టీ పెట్టగానే ఎందుకు కనిపించింది, అప్పటి వరకు ఎందుకు కనిపించలేదు అక్కడ రోడ్డు ఉందని అనేది ప్రశ్న అప్పుడు. ఓకే. దానిలో కొంత జెన్యూన్ వ్యవహారం ఉంది. ఉమ్, ఇక్కడ ఈ హైడ్రా నాగార్జున గారి దీని మీదకి వెళ్ళటం అనే దాన్ని ఆ కోణంలో చూడక్కర్లేదు. ఉమ్, అలాగే అలీకి నోటీసులు ఇవ్వటం కూడా ఆ కోణంలో చూడక్కర్లేదు. ఓకే. అల్లు అర్జున్ అరెస్ట్కి కూడా ఒక ప్రాతిపదిక ఉంది. చనిపోయిన మహిళ ఉంది అక్కడ, ఆవిడ కుమారుడు ఈ రోజుకి సఫర్ అవుతున్నాడు. దానికి బాధ్యత ఎవరో ఒకరు వహించాలి కదా. ప్రభుత్వం వహించమని అడుగుతున్నారు వీళ్ళు. ఉమ్,
వీళ్ళేంటి మాకే సంబంధం లేదు, మేమందరం కూడా చాలా గొప్పవాళ్ళం, అక్కడ పోలీసుల వైఫల్యం వలన జరిగేసింది, ప్రభుత్వం దీనికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళాలి అన్న లెవెల్లో మాట్లాడుతున్నారు వీళ్ళందరూ. ఓకే. అది తప్పు కదా. మీ రెస్పాన్సిబిలిటీ ఏమిటి? మీ కళ్ళు ఏమైపోయినాయి? మీరు కళ్ళు ఇంట్లో పెట్టుకుని వెళ్ళారు అక్కడికి, అల్లు అర్జున్ కానీ వీళ్ళందరూ. సో అదొక ప్రాబ్లం ఉంది. అలాగే మోహన్ బాబు వ్యవహారంలో కూడా వాళ్ళ ఇంటర్నల్ గొడవని, వాళ్ళ ఇంటి గొడవని ప్రపంచ గొడవగా మార్చే ప్రయత్నం చేశారు వాళ్ళు. ఓకే. సో అందులో కూడా రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు. సో ప్రభుత్వం ఈ అన్ని వ్యవహారాల్లోనూ ప్రభుత్వానికి ఉండే మార్జిన్ ప్రభుత్వానికి ఉంది. అలాంటప్పుడు ఎందుకు అలగాలి వీళ్ళు? మీరు అడిగిన వాటిని దేన్ని కాదనలేదు వీళ్ళు. మేము బెనిఫిట్ ఏమిటి ప్రీమియర్స్ వేసుకుంటామంటే ఓకే అన్నారు. 9:30 నుంచి షోస్కి పర్మిషన్ ఇస్తారో లేదో తెలియకుండానే టికెట్ల అమ్మకాలు జరిగాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, చాలా థియేటర్లకి పర్మిషన్లు రావడానికి ముందే టికెట్ల అమ్మకాలు పూర్తయిన తర్వాత పర్మిషన్లు వచ్చాయి. ఓకే. మొదలైపోయినాయి టికెట్ల అమ్మకాలు మొదలైపోయిన తర్వాత, పర్మిషన్ వస్తుందో రాదో తెలియకుండానే అమ్మకాలు జరిగినాయి. ఆ తర్వాత పర్మిషన్లు వచ్చాయి. ఆయన ఏమీ అడ్డు పెట్టలేదు కదా, జరిగింది. ఇప్పుడు ఈ కేసు పెట్టడం అనే దాని మీద ఈ ఆర్గ్యుమెంట్లన్నీ ఎందుకు చేస్తున్నారు? ఆయన అక్కడ జరిగినటువంటి నష్టం గురించి మాత్రమే ఎందుకు చూడట్లేదు? అది కానీ ఎందుకు కనిపించట్లేదు మీ కంటికి? అమ్మాయి చనిపోయిన ఓ ప్రాణం కనిపించట్లేదు, మీకు అధికారం కనిపిస్తోంది. కాబట్టి ఇది తప్పు. ఈ వాదనలో దుర్మార్గం ఉంది, ఏమాత్రము మానవీయ కోణం లేదు. రెండోది, తెలంగాణ సినిమాని ఎమర్జ్ కాకుండా చేసింది వీళ్ళే, ఈ ఆంధ్ర పెట్టుబడిదారులే. కాబట్టి ఇదొక అవకాశం దొరికింది అనుకోండి, పోనీ వాళ్ళకి హ్యాపీగా ఫేర్వెల్ చెప్పేయండి, వెళ్ళిపోదలుచుకుంటే టాటా చెప్పి అమ్మించేయటం బెటర్. వాళ్ళ ప్రాపర్టీస్ అలాగే ఉంటాయి. ఇప్పుడు మెడ్రాస్ నుంచి ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మెడ్రాస్ గవర్నమెంట్ ఏమీ, తమిళనాడు ప్రభుత్వం వీళ్ళ ప్రాపర్టీస్ని ఏమీ జప్తు చేయలేదుగా. వీళ్ళు స్వచ్ఛందంగా వచ్చేసారు. ఆ తర్వాత ఇందులో కొంతమందికి, ఈవెన్ చిరంజీవికి కూడా అక్కడ ఒక స్టూడియోలో డబ్బులు ఉన్నాయండి. అయినప్పటికీ అది తర్వాత ఆయన సెటిల్ చేసుకుని వచ్చేసాడు, అంతే తప్ప ఎవరు జప్తు ఏం జరగలేదు కదా. వీళ్ళు ఇల్లు కూడా అమ్మేసుకుని కదా వచ్చారు ఇక్కడికి. ఇక్కడ ప్రాపర్టీస్ అక్వైర్ చేసుకున్న తర్వాత అక్కడ అమ్మారు, ఆ డబ్బులు సెక్యూర్ చేసుకున్నారు. ఏమి ఇబ్బంది జరిగింది వాళ్ళకి? ఇప్పుడు ఆంధ్రాకి వెళ్ళి ఆంధ్ర సినిమా అనేది పెట్టి చేసుకోవచ్చు వాళ్ళు, వెళ్ళిపోదలుచుకుంటే. ఒక ఫేర్వెల్ పార్టీ ఏర్పాటు చేసి హ్యాపీగా పంపించేయచ్చు, లారీలు ఎక్కించి వెళ్ళిపోయి అక్కడెక్కడో పెట్టుకుంటారు. జగ్గైపేటలోనో మరో చోట ఫిలిం నగర్ పెట్టుకొని అక్కడ స్టూడియోలు పెట్టుకొని చేసుకోవచ్చు. ఆంధ్ర సినిమా వేరు, ఆంధ్ర రాష్ట్రం వేరు, ఆంధ్ర కల్చర్ వేరు. ఇప్పటివరకు తెలంగాణ హీరో అనేవాడు తెలుగు తెర మీద కనిపించలేదు సీరియస్గా. తెలుగు సినిమా ప్రారంభం నుంచి ఎన్టీ రామారావు కావచ్చు, నాగయ్య గారు కావచ్చు, అక్కినేని నాగేశ్వరరావు కావచ్చు, తెలుగు హీరో అడ్రస్ ఎప్పుడు తెలంగాణలో లేదు. ఇది గమనించాలి ముందు. ఓకే. తెలంగాణ హీరో అనేవాడు లేడు. ఏదో 3-4 సినిమాల్లో కనిపిస్తాయి. అంటే తెలంగాణ ఉద్యమ కాలంలో వీళ్ళు కొంచెం ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో రేసు గుర్రం అనే అల్లు అర్జున్ సినిమాలో వరంగల్లో కథ జరుగుతున్నట్టుగా చెప్తాడు. అలాగే లౌక్యం అనే సినిమాలో కూడా వరంగల్లో కథ జరుగుతున్నట్టు చెప్తాడు. గోపీచంద్ వీళ్ళందరూ నెల్లూరు వాస్తవ్యులుగా లొకేట్ అవుతారు హీరోలు. కానీ వాళ్ళెవరూ కూడా తెలంగాణ మాట్లాడరు, ఆంధ్ర భాషే మాట్లాడతారు. టోటల్ సినిమా అదే నడుస్తుంది. కానీ హీరోలు లొకేట్ అవటం తెలంగాణలో ఒక 5-6 సినిమాల్లో లొకేట్ అయి ఉంటారు. కానీ రెస్ట్ ఆఫ్ సినిమాస్ అన్నిట్లోనూ టోటల్గా ఇప్పటివరకు తెలుగు సినిమా చరిత్రలో తెలుగు హీరో అడ్రస్సు తెలంగాణలో లొకేట్ అయిన సినిమాలు తీస్తే డజన్కి మించి ఉండవు. ఇన్ని సినిమాల్లో సంవత్సరానికి 300 సినిమాలు 400 సినిమాలు వచ్చిన రోజులు ఉన్నాయి కదా. కాబట్టి వివక్ష ఉంది. తెలంగాణ పట్ల సినిమా రంగంలో వివక్ష కలదు అనేది వాస్తవం. దాన్ని అంగీకరించరు, బుల్డోజ్ చేస్తారు.
మాకు ప్రాంతీయత లేదు, మాకు కులములు లేవు, మేమందరం సినిమా కులం, ఇవన్నీ మాట్లాడతారు మళ్ళీ. ఉమ్, తెలంగాణ ఉద్యమ కాలంలో మాట్లాడలేదు ఇవి. ఉమ్, ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఇప్పుడు మాట్లాడతారు ఎవరైనా అడిగితే. కాబట్టి ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా పురస్కారం ఇవ్వాలంటే తెలంగాణ సినిమాకి ఇవ్వాలా, ఆంధ్ర సినిమాకి ఇవ్వాలా అనేది ఒక ప్రశ్న రైజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే. అందుకని కాన్షియస్గా అది విజయవాడ వెళ్ళిపోవడం మంచిది. బై చెప్పేసి ఫేర్వెల్ పార్టీ పెట్టి తోసేయటం మంచిది. ఆవిడ ఉమ్, తోసేసి తెలంగాణ సినిమా గురించి ఆ రోజున ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరూ సీరియస్గా ముందుకొచ్చి ఉద్యమ కాలంలో ఈ అవకాశాన్ని వినియోగించుకుని వాళ్ళ పద్ధతిలో వాళ్ళు తెలంగాణ సినిమాని, తెలంగాణ జీవితాలని, తెలంగాణ సమస్యలని దాన్ని మాట్లాడగలిగితే బాగుంటుంది. దీన్నే సాహిత్యానికి కూడా వర్తింపజేసి ఉమ్, తెలంగాణ తెలుగు, ఆంధ్ర తెలుగుగా ఒక డివిజన్ తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే. నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు తెలుగు జాతి మనది, రెండుగా వెలుగు జాతి మనది అని ఒక డెమోక్రటిక్గా ఒక నిర్ణయం తీసుకోవటం మంచిదే తప్ప అనవసరంగా మా మీద ఎవరో దాడి చేశారు, మమ్మల్ని ఎవరో టార్చర్ చేస్తున్నారు, మమ్మల్ని కార్నర్ చేస్తున్నారు, మా జీవితాలని. ఇప్పుడు బాలకృష్ణ గారి ఇంటికి మార్కింగ్ చేశారంటే ఒక 6 అడుగులు అవసరం, 10 అడుగుల వరకు ప్రభుత్వాలను అడగాల్సిన అవసరం లేదు. ఉమ్, ప్రభుత్వం వితౌట్ నోటీసు 10 అడుగుల వరకు తీసుకోవచ్చు. ఇది చంద్రబాబు నాయుడు గారి టైంలో వచ్చిన జీవో. బాలకృష్ణ గారి బావగారు, ముద్దుల బావగారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇచ్చినటువంటి జీవో. ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో అపార్ట్మెంట్లు వీటికి సంబంధించి ఒక చట్టం చేశాడు ఆయన. ఆ చట్టంలో ప్రభుత్వం తన అవసరాల నిమిత్తం రోడ్డు నుంచి ఓ 10 అడుగుల వరకు పర్మిషన్ ఇచ్చేటప్పుడే అఫిడవిట్ తీసుకోమని చెప్పాడు ఆయన. ఉమ్, పర్మిషన్ ఇచ్చేటప్పుడే, కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇచ్చేటప్పుడే ఒక అఫిడవిట్ తీసుకోమని చెప్పాడు. ఓకే. అఫిడవిట్ ఇచ్చాకే పర్మిషన్ ఇవ్వమని జీవో అది. చాలామంది బిల్డర్లు సఫర్ అయ్యారు ఆ టైంలో. ఉమ్, సో ఆ రోజున వచ్చిన దాని ప్రకారం చూసినా మీరు మీకు అడిగింది 6 అడుగులే కదా, ఇచ్చేసేయండి హ్యాపీగా. దానికి గొడవ ఎందుకు, పంచాయతీ ఎందుకు? జానారెడ్డి గొడవ జానారెడ్డి చూసుకుంటాడు. అవును. కాబట్టి అనవసరమైన డిస్ప్యూట్ చేస్తున్నారు. ఓకే. ప్రభుత్వాన్ని అనవసరంగా రోడ్డు మీదకు లాగే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి సినిమా పరిశ్రమకి ప్రభుత్వం వ్యతిరేకము. రేవంత్ రెడ్డి సినిమా పరిశ్రమ మీద కత్తి కట్టాడు, కక్ష కట్టాడు, ఇవన్నీ ఏమాత్రము ఆధారాలు లేని మాటలు. రెండోది, ఇండస్ట్రీ పెద్దలు అలా ఫీల్ అవుతున్నారని కూడా నేను అనుకోవడం లేదు. ఉమ్, ఇవన్నీ కొన్ని ప్రయోజనాల కోసం కొంతమంది పుట్టిస్తున్నటువంటి గాలి వార్తలు, ఓకే. అంతే తప్ప వేటికి రూట్స్ లేవు. ఓకే. అల్లు అర్జున్ కూడా ఈరోజు రేపో రేవంత్ రెడ్డి గారిని కలవబోతున్నాడు. కలిసి పరిస్థితిని సానుకూలపరుచుకుని, అంటే ఒక మళ్ళీ మామూలు వాతావరణంలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేసుకుంటున్నాడు ఆయన. చిరంజీవిని, నాగబాబుని ఎలా కలిశాడో అలాగే రేవంత్ రెడ్డిని కలుస్తాడు, బెజవాడ వెళ్ళి పవన్ కళ్యాణ్ని కూడా కలుస్తాడు. ఓకే. ఆ కండిషన్కి రావడం మంచిదే, అదేమీ తప్పేం కాదు. ఉమ్, అంటే ఇప్పటికీ ఆయన కన్ఫెస్ అవ్వాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఓకే. ఒక కన్ఫెసివ్ టోన్లో మాట్లాడాలి. దానివల్ల ఆయనకేమీ శిక్షలు పడవు. మీరు కంటెస్ట్ చేయండి. కంటెస్ట్ చేయటం వేరు, జరిగిన సంఘటన పట్ల స్పందించటం వేరు. ఈ రెండిటికి తేడా గమనించట్లేదు వాళ్ళు. కంగారు పడుతున్నారు. ఆయనకి ఎవరో రాంగ్ అడ్వైజెస్ ఇస్తున్నారు. ఉమ్. ఆ అడ్వైజెస్ పక్కన పెట్టి బుర్రతో, హృదయంతో ఆలోచిస్తే మార్గం దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.